వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెలో వరంగల్ పోస్టర్స్ ఆవిష్కరణ. బీఆర్ఎస్ కార్యాలయంలో చెలో వరంగల్ వాల్ పోస్టర్ ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అందరికీ సంక్షేమం అందిందన్నారు. రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వరంగల్లో జరుపుతున్న సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ 27వ తారీఖున కేసీఆర్ గారి మాటను మనమందరము విని రాబోయే కాలంలో ఏ విధంగా మనము పార్టీ పటిష్టం చేయడానికి ముందుకు పోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని వినడానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే రాక్షస పాలన రేవంత్ రెడ్డి నడుపుతున్నాడో ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే వికలాంగులకు, అట్లాగే ఎయిడ్స్ పేషెంట్లకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు ఈ విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఎంతమందికి అయితే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండ్రో వారందరూ కూడా ఇవాళ 4,000 రూపాయలు ఇస్తానని, వారందరికీ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల సమయంలో వారు మాట ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి వారికి ప్రజల పక్షాన, వారి పక్షాన నిలబడి తప్పకుండా ఉద్యమించడానికి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి ప్రజలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకం కావాలని. అంతకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఇవాళ ఈ ప్రపంచానికి, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేయడం జరిగింది. ఇవాళ రైతులకు రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడి ఆనాడు ఎకరానికి 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే ఆనాడు రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నేను 15,000 రూపాయలు ఇస్తా, 15 రోజులలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నేను 15,000 ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, అట్లాగే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. రైతు బీమా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఏమీ అమలు కావడం లేదు. ఇవాళ మహిళలకు 18 సంవత్సరాలు నిండినటువంటి, డిగ్రీ చదువుతున్నటువంటి ప్రతి మహిళా చెల్లెళ్లకు ఇవాళ స్కూటీలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి మహిళకు ఇవాళ 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి, కోడలకు 2,500 రూపాయలు ఇస్తా, అత్తకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ఉన్నటువంటి తాతకు, తల్లికి, తాతమ్మకు ఇద్దరికి కూడా పెన్షన్లు ఇస్తా, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి గొప్పగా మాట చెప్పి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మాట మార్చి ఇవాళ ఈ రాక్షస పాలన చేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలంతా సమావేశం కావాల్సిందిగా సమయార్థం కావాలి, ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో 27 తారీఖు రోజున శంకారావం ఏదైతే మొదలు పెట్టుకుపోతున్నారో దానికి మనం అంతా కూడా సంఘీభావంగా బెల్లంపల్లి నియోజకవర్గం నుండి 3,000 మంది కార్యకర్తలు పోవడానికి మేమంతా కూడా 71 బస్సులను అరేంజ్ చేయడం జరిగింది. అందరం కూడా మీటింగ్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈరోజు వాటికి సంబంధించినటువంటి పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. బాల్ రైటింగ్ కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా వారికి వారు స్వచ్ఛందంగా రావడానికి వారందరూ కూడా సమాయత్తం అవుతున్నారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ జై తెలంగాణ.